ఈ ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆయన నన్ను ఇంటి బయటే వదిలేసి వెళ్ళిపోయిండు అని ఈమంటుంది. లేదు, ఆమెకు అసలు నాతో ఉండడమే ఇష్టం లేదు అని ఆయన అంటున్నాడు. నాకు 4 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. అండర్స్టాండింగ్ లేదు మా ఇద్దరి మధ్య. బలవంతం పెట్టి పెళ్లి చేసుకున్నారు. కొట్లాడుకుంటారా? ఏం చేస్తారు అసలు? వైఫ్ అనేది ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు. తిరుపతి తీసుకెళ్తున్నారని చెప్పి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి వదిలేసి వెళ్ళాడంట. వదిలేసాడా, వదిలిపెడతా అన్నాడా, ఏంటది? తర్వాత కొట్లాడుకున్న వాళ్ళు అయినా పెళ్ళైన కొత్తలో కలిసి ఉంటారు బేసిక్గా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విడాకుల కేసుకి ఒక రీజన్ ఉండాలి కదా, ఎందుకు అమ్మాయిని వదిలేస్తున్నావు అనడానికి. ఏమని పెట్టిండ్రు? అన్నం తినట్లేదు, ఏదైతే మాకు ప్రాబ్లం అవుతుంది మా ఇంట్లో, ఆ రీజన్ పెట్టి విడాకుల. ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కి క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద డైవర్స్ తీసుకుంటారు ఎక్కువ. ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కేసు రన్ చేయడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రీఓపెన్ చేసినట్టయితే వీళ్ళ విడాకులు రద్దయినట్ట. మేడం ఆమెకి మొగోడు కాదంటాడు అంట. యూకే ఇట్లా అంటుంది కదా, ఆయన ఇట్లా చేస్తుంది అది చేస్తుంది అక్కడ ఉంటలేదు అంటుంది కదా. ఒకసారి సమరం దగ్గరికి వెళ్ళామండి, ఇక్కడ కాదు అక్కడ కాదు. పచ్చిగా మాట్లాడొద్దు కానీ అనొద్దు కానీ ఎట్లా అంటే మా ఆయనకు లేదు. ఫస్ట్ నైట్ ఉంటుంది కదా మేడం, అప్పుడు ఒక్కటే కలిసింది, ఇంకా మళ్ళీ తర్వాత కలవలేదు లేదు మేడం. ఏంటి మరి ఇట్లే ఉంటారా విడాకుల? ఏంటి అసలు? తనతో కలిసి ఉండాలని నాకు కోరుకుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. లైవ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఈరోజు ఒక తమ్ముడు ఒక అక్క ఈరోజు మా దగ్గరకు వచ్చి మా అక్కను వదిలేసిండు మా బావ అని అంటున్నారు. లేదు, మా ఆయన నన్ను ఇంటి బయటే వదిలేసి వెళ్ళిపోయిండు అని ఈమంటుంది. లేదు, ఆమెకు అసలు నాతో ఉండడమే ఇష్టం లేదు అని ఆయన అంటున్నాడు. ఇట్లా ఎవరి వాదన వాళ్ళదే ఉంది. దాంట్లో చాలా విచిత్రమైన బాధ ఇది. అంటే నాకు నా భర్త నాతో కలిసి ఉండట్లేదు ఫిజికల్గా అనేది ఒక పెద్ద ప్రాబ్లం. అంటే బేసిక్గా జీవితంలో ఒక భార్యాభర్తలకి మధ్య సెక్షువల్గా ఎంత కలిసి ఉండాలి అనేది కూడా ఈ రోజులలో తెలుసుకోలేని ఒక ప్రాబ్లం అయిపోయింది. అంటే కౌన్సిలింగ్ అనేది, ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడనే అర్థమైపోతుంది. కాబట్టి వాళ్ళ సమస్య చెప్పుకోనికి బాధితులు ఇక్కడ ఉన్నారు. అంతేకాకుండా ఇదంతా కూడా మనందరికీ తెలిసిన సీనియర్ హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారి అధ్యక్షంలో జరుగుతుంది. కాబట్టి ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన ముందే ఇవన్నీ మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సో మరి ఏంది మీ సమస్య ఏంది, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా పేరు శ్రీలక్ష్మి మేడం. నాకు 4 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. 4 years నుంచి అయినా అండర్స్టాండింగ్ లేదు మా ఇద్దరి మధ్య. అండర్స్టాండింగ్ లేదు, ప్లస్ ఇంట్లో వాళ్ళు బలవంతం పెట్టి పెళ్లి చేసుకున్నారు. అండర్స్టాండింగ్ లేదు అని అంటే కొట్లాడుకుంటారా? ఏం చేస్తారు అసలు అండర్స్టాండింగ్ లేక? అసలు తను నన్ను మాట్లాడటం కానీ ఏది లేదు మేడం. ఏదో పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంచుకున్నారు. 4 సంవత్సరాలు అయింది కానీ మాట్లాడుకోరు అస్సలు. పేరెంట్స్ తప్ప వైఫ్ అనేది ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు. కాదమ్మా, ఇప్పుడు కలుసున్నారా? ఒక దగ్గర ఉన్నారా? ఉన్నాం మేడం. ఎన్ని రోజులు ఉన్నారు? 4 years ఉన్నాము. అంటే ఇది 3 years కన్ఫర్మ్ మేడం. 4 year ఇప్పుడు జరుగుతుంది. ఓకే, 3 years ఒక వ్యక్తితోని మీరు భార్య భర్తగా కలిసి ఉన్నప్పుడు ఇంట్లో అసలు మాట్లాడుకోకపోవడం? ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఇంకా భర్తతో పాటు? పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉన్నారు. మేము మొత్తం ఫ్యామిలీ 4 సార్. నలుగురు అయితే మేమిద్దరము వాళ్ళిద్దరు. మా పేరెంట్స్ చెప్తే సరేలా అని చెప్పేసి వచ్చి మాట్లాడారు. ఎందుకు అబ్బాయి అని మా పేరెంట్స్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అమ్మాయి నన్ను ఇట్లా అంటుంది అట్లా అంటుంది అవన్నీ మనకి తెలియదు. నేను అసలేం అనలేదు, వాళ్ళు వేరు కామిచ్చి చెప్తున్నారు. మీరిద్దరు ఒక రూమ్ లో ఉండేటోళ్ళ? ఉన్నాం మేడం. ఉన్నా కూడా తను నాతో అసలు ఏమి లేదు. వస్తాడు నైట్ 1కి వస్తాడు మేడం. 1కి వచ్చి ఇంకా అబ్బాయి మొబైల్ చూసుకోవడం, పడుకోవడం, అంత మించి ఏం లేదు మేడం. నువ్వు మాట్లాడా? అస్సలు. నువ్వు ప్రయత్నించినావు ఎప్పుడైనా మాట్లాడడానికి కానీ, లేకపోతే ఆయనతో కలిసి బయటకు వెళ్ళడానికి కానీ, ఏదైనా ఎక్కడికైనా? బయటకంటే అప్పుడప్పుడు వెళ్తాం మేడం. వెళ్ళినా కూడా ఇంకా మామూలుగా వెళ్ళి మూవీకి అలా వెళ్ళొస్తాం. ఇంత ఆర్టిఫిషియల్ గా ఉండగలుగుతారని నాకు ఇప్పుడే అర్థమవుతుంది అసలు నిజంగా.
అసలు పెళ్లి కొత్తలో ఇద్దరికి సంబంధం లేకున్నాడు. ఒక ఆడ మగ అంటేనే బేసిక్గా ఆపోజిట్ జెండర్స్ అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది ఇద్దరి మధ్యలో. కొత్తగా ఎంత ఇష్టం లేని వాళ్ళైనా తర్వాత కొట్లాడుకున్న వాళ్ళైనా పెళ్ళైన కొత్తలో కలిసి ఉంటారు బేసిక్గా. కానీ వీళ్ళు మొదటి నుంచే కలిసి ఉండటం లేదు, మాట్లాడడం లేదు అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అమ్మా మీది? ఆయన ఏం చేస్తారు? మా ఆయన అకౌంటెంట్ సార్. అకౌంటెంట్ ప్రైవేట్ మిల్లో రైస్ మిల్లో అకౌంటెంట్. ఓకే. మీరైతే ఏం జాబ్ చేయరు? లేదు. పెళ్ళైన తర్వాత ఇమ్మీడియట్లీ 8 months ఉన్నారా లేదా మధ్యలో ఉన్నారా? మేము 2 years దాకా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. సరే అని చెప్పేసి ఇట్లానే గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి పెద్ద మనుషులో కూర్చోబెట్టారు. పెద్ద మనుషులో కూర్చోబెట్టినప్పుడు ఇట్లా మీరు వద్దనుకుంటున్నారు, ఒకసారి చూడండి, ఒకసారి చూసినాక ఆ అమ్మాయిని బయట ఉంచి చూడండి, చూసినాక తర్వాత అప్పుడు కాదనుకుంటే మీరు మళ్ళీ అప్పుడు ఏదో ఒకటి డిసిషన్ తీసుకొని ఏదో ఒకటి చెయ్యండి అని అన్నారు. అంటే సరే అని చెప్పేసి పెద్ద మనుషులు అని 1 year 8 months ఉంచారు. 8 months ఉంచినాక మా ఫాదర్ చనిపోయారని చెప్పేసి నేను మా ఇంటికి వచ్చాము. అందరం వచ్చాము, 4 వచ్చాము. వచ్చినాక సరేలా అని చెప్పేసి 4 వచ్చాము. వచ్చినాక అయిపోయినాక మళ్ళీ అది చనిపోయినాక తీసుకొని వెళ్ళాలా లేదా? తీసుకొని వెళ్ళకుండా ఏం చేశారు, మీ ఇంట్లో ఎవరు లేరు కదా ఆడపిల్ల, నువ్వు ఉండు, 16వ రోజు అయిపోయినాక తీసుకొని వెళ్తాము అన్నారు. సరే అని చెప్పేసి అట్లానే వెళ్ళాము. వెళ్ళాక 1 month కూడా అంత 1 నెల కూడా ఇంకా అట్లానే కంటిన్యూ ఏదో ఒకటి గొడవ పెట్టడం, తన్నడం, తిట్టడం, అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కొడతాడా? నేను కొడతాడు మేడం. డ్రింక్ అలవాటు ఉంది మేడం తనకి, తాగొచ్చి కొడతాడు. ఆ పెస్టేజన్ ఇప్పుడు ఆఫీస్ లో పెస్టేజన్ కూడా కలిపి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టతాడు మేడం. నువ్వు ఎప్పుడు అడగలేదా ఎందుకు నాతో మాట్లాడలేవు, మళ్ళీ కొట్టడం ఏంటి అసలు? అడిగా మేడం, అడిగినా కూడా వాళ్ళ పేరెంట్స్ లేదు, నేను మాట్లాడను. మరి ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? ఏం సమాధానం చెప్పట్లా. మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అండి, ఇప్పుడు మేము 4 వెళ్ళాం. మేము 1 వెళ్తే 5 దాకా వాళ్ళు పెద్ద వాళ్ళు తెచ్చుకున్నారు. మమ్మల్ని 5 గంటలు కూర్చోబెట్టి రోడ్డు మీద ఇంట్లోకి రానివ్వలే. అంటే వచ్చారు, కూర్చున్నారు, ఒక 5 నిమిషాలు కూర్చోబెట్టారు. ఇక్కడే ఉన్నా, పక్కనే ఉన్నా, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా అని చెప్పి వాళ్ళ చుట్టాలందరికి ఫోన్ చేసుకొని చిన్నగా వచ్చారు తీరగా. కాదబ్బా, ఇప్పుడు నువ్వేమైతావు ఈమెకి? నేను సొంత తమ్ముడిని అండి. ఇంట్లో ఈ మొక్కతే కదా ఆడపిల్ల? అవునండి. మీరెంతమంది? మేము మొత్తం 3 పిల్లలం అండి. నేను, అన్నయ్య, అక్క. మీ అన్నయ్య ఉన్నారా? చనిపోయారండి. మీ అన్న గాని, మీరు గాని, మీ నాన్న గాని ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు చూసుకోవాలి కదా. మా మదర్ చనిపోయి June 10కి చనిపోయారు, 20లో చనిపోయారు. చనిపోయిన 3 daysకి వచ్చి ఇట్లా సంబంధం ఉంది చేసుకుంటారా అని అడిగారు. ఫాదర్ అన్నారు నాకు తెలీదు, నేను చెయ్యను, మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి చూసుకుంటాడు ఏదైనా. అంటే ఈ అబ్బాయి కాదు, ఇంకో అబ్బాయి, ఆ అబ్బాయి చూసుకుంటాడు, చూసుకొని అన్నీ మాట్లాడుకున్నాక చేసుకుంటాము అన్నారు. సరే అని చెప్పేసి ఆ అబ్బాయి ఏం చేశాడంటే, ఇప్పుడు ఆ అబ్బాయి అంతా బాగానే ఉంది, వాళ్ళందరూ సంపాదించే వాళ్ళే కదా, అమ్మాయిని బాగానే చూసుకుంటారు అని ఉద్దేశంతో అబ్బాయి చేశాడు. నువ్వు ఇష్టంగానే చేసుకున్నావా పెళ్లి? ఇష్టంగానే చేసుకున్నాం మేడం. పెళ్లికి ముందు మీ ఇద్దరు మాట్లాడుకున్నారా అమ్మా? మాట్లాడాము సార్, 1 month మాట్లాడాము. అప్పుడు మీ మీద ఇంట్రెస్ట్ చూపించింది బాగానే? అంటే ఫోనే కదా సార్, ఫోన్లోనే 1 month మాట్లాడాడు. మీ మీద ఇంట్రెస్ట్ చూపడం కానీ అంటే బాగానే మాట్లాడాడు. ఆ 4 రోజుల్లో నీకు ఎప్పుడు డౌట్ రాలేదా? వచ్చినాయి మేడం, వచ్చినా కూడా సరేలే మనకి ఇంకెవరు లేరు చేసుకుంటామన్నారు కదా, మంచిగా చూసుకుంటామనే ఆలోచనతో మనం చేసుకున్నాం. పోనీ పెళ్లి తర్వాత ఇంకెవరితోనన్నా కలిసి ఉన్నాడా మీ ఆయన? ఇంకెవరితోనన్నా రిలేషన్ ఉందా మీ ఆయనకి? ఉన్నాయి. వేరే రిలేషన్ ఉందా? ఉంది. ఇంకో అమ్మాయి ఉంది జీవితంలో? ఉంది. ఎప్పటి నుంచి? పెళ్లికి ముందు నుంచి ఉందా? పెళ్ళప్పుడు స్టార్ట్ అయిందా? ఎప్పుడు? పెళ్లికి ముందు నుంచే ఉంది. పెళ్లికి ముందు నుంచే ఉంది. ఇప్పుడు కూడా అమ్మాయితో మాట్లాడతాడా? తిరుపతి తీసుకెళ్తున్నారని చెప్పి మా ఊరు మధ్యలోనే కదా, అక్కడ వదిలేసి నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి వదిలేసి వెళ్ళాడంట. రోడ్డు మీద కొట్టేసి వెళ్ళిపోయాడంట. ఏ ఊరు మీది? పిడుగురాలు మేడం. వదిలేసాడా, వదిలి పెడతా అన్నాడా, ఏంటది? వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. బయట వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు. మరి నువ్వెట్లా ఆగిపోయావు? మరి నువ్వు వెళ్ళలే? వెళ్తే ఆడ నన్ను నెట్టేసి నేను కారు ఎక్కుతున్నా కూడా నెట్టేసేసి కారు మీద నుంచి ఫోన్ ఇచ్చాడు మేడం. ఇంత విచిత్రంగా ఉన్నాడు మనిషి. ఆ మనిషి ఏంటో అర్థం కావట్లేదు అసలు. వేరే సంబంధం ఉంది అని ఈవిడ అంటున్నారు, కానీ ఈవిడ పైన ఇష్టమే లేదు. నెలకి ముందు అంటే పెళ్లికి నెల ముందు మాత్రం బాగా మాట్లాడిండు, పెళ్లి తర్వాత మాటలు లేవు. పెద్ద మనుషుల సహాయంతో వాళ్ళు 8 నెలలు వాళ్ళు విడికాపురం పెట్టమంటే పెట్టారు. అక్కడ కూడా ఏదో నామకే వస్తే వచ్చిపోతాడు, నామకే వస్తే ఏదో రావాలి కదా అని వచ్చి అన్నం చేస్తే తినడంట, టిఫిన్ చేస్తే తినడు,
నాకు నచ్చలేదు, నాకు వద్దు. బయట తింటాడా? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తింటారు. అట్లా వెళ్ళి బండి మీద వెళ్ళి ఇంకా వాళ్ళ ఇంట్లోనే తింటాం కానీ ఎన్నింటి మీ దాకా అత్తకి నీకు బాగానే ఉండేదా? లేదు మేడం. కొట్లాడుకునే వాళ్ళ మీరిద్దరు? అంటే కొట్లాడుకోవడం అంటే ఏం లేదు, తిట్టుకోవడం మాత్రం ఉంది. అంటే ఆమె తిట్టడం, నేను తిట్టను. అంటే ఈ పని చేయట్లేదు, నీకు పనికి రాదు, అసలు పనికి మాలని. ఇప్పుడు నోరెత్తి నువ్వేం అనలేదా? నేనేమి అనలేదు మేడం. ఆమెనే అయితే నేనేమి అనలేదు మేడం. మీ మామయ్య గారు ఎప్పుడు చెప్పలేదా? ఎప్పుడు పెద్ద ఆయన కదా ఆయన, పెద్ద ఆయన భార్య ఏది చెప్తే మొగుడు. అంతేగానా? ప్రతి నిమిషం ఒకరినొకరు ఇట్లా కంటికి రెప్ప కాసుకోవాల్సింది భార్య భర్తలు ఒకరినొకరు. వాళ్ళిద్దరే కలిసి ఉండేది లేకపోతే, వాళ్ళిద్దరికే ఇష్టం లేకపోతే, ఏదో ఇప్పుడు పేరెంట్స్ అన్నారు కదా అని మీరు మాట్లాడుకోకుండా, మీకు ఒక అండర్స్టాండింగ్ లేకుండా, మీకంటూ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ లేకుండా, ఇలాంటివి ఏవీ లేకుండా మీరు పెళ్ళిళ్ళు చేసుకొని ఈ విధంగా జీవితాలు నాశనం చేసుకుంటే, ఇప్పుడు పాపం ఆ పిల్లకి ఏం అర్థం కావట్లేదు. అంటే నా జీవితం ఎందుకు నాశనం అయిందో నాకే అర్థం కావట్లేదు అనే స్టేజ్లో ఉందామా? సో ఇప్పుడు తీసుకెళ్ళాలంటున్నాడా? లేదు మేడం. ఏంటి మరి ఇట్లే ఉంటారా? విడాకులా ఏంటి అసలు? మేడం నాకు అయితే న్యాయం కావాలి మేడం. తనతో కలిసి ఉండాలని నాకు కోరిక. నువ్వు కలిసి ఉండాలనుకుంటున్నావు కానీ ఆయన నేను రానియట్లే మేడం. మరి ఇంటికి వెళ్ళి అడిగినావా నువ్వు ఒకసారి? ఏదో ఎలా పడితే అలా మాట్లాడతారు కదా, అలా మాట్లాడారండి. వాళ్ళ లాయర్ని తీసుకొచ్చారు, అయిపోయినాయి మా ఇంతే మేము ఇంతే అన్నట్టు. అంటే కేసు వేసిండ్రా? ఈ విడాకులు కోసం అని చెప్పేసి కోర్టులో కేసు వేసారంట. ఆయన లాయర్ ఏం చెప్తున్నాడు, అది కోర్టులో కేసు నడుస్తుంది, అప్పటిదాకా మీ ఇంట్లో ఉంచుకోండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విడాకుల కేసుకి ఒక రీజన్ ఉండాలి కదా, ఎందుకు అమ్మాయిని వదిలేస్తున్నావు అనడానికి. ఏమని పెట్టిండ్రు? అన్నం తినట్లేదు, ఏదైతే మాకు ప్రాబ్లం అవుతుంది మా ఇంట్లో అని మాకు రీజన్ చెప్పిన విషయం. ఆ రీజన్ పెట్టి విడాకుల? ఇప్పుడు ఆ విడాకుల కేసు పెండింగ్ ఉందా, ఏమైంది అది? ఎక్స్పార్టీ కింద మీరు నోటీసులు తీసుకోలేదని చెప్పేసి కోర్టులో క్లోజ్ చేసేసారు. పేపర్ ఉందా ఏమన్నా మీ దగ్గర? ఉందండి. ఆ రీజన్ బలంగా లేకపోతే యాక్సెప్ట్ చేస్తారా సార్? యాక్సెప్ట్ చేయరు కోర్టు ఎప్పుడు కూడా. రీజన్ అనేది చాలా బలంగా ఉండాలా. ద మోస్ట్ ఆఫ్ ద కేసెస్కి క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద డైవర్స్ తీసుకుంటారు ఎక్కువ. క్రుయాలిటీ గ్రౌండ్స్ అంటే ఏంటంటే మనం ప్రవర్తించే విధానం కావచ్చు, లేకపోతే మనం జీవించే విధానం కావచ్చు, మన ప్రవర్తన వల్ల కానీ మన మాటల ద్వారా కానీ ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగి, ఆ ఇబ్బంది ఏంటి అంటే బతకలేనంత ఇబ్బంది. వాళ్ళు అదే కేసుని అక్కడ మెన్షన్ చేసుకున్నారు. మిర్యాలగూడ కోర్టులో ఈయన డైవర్స్ అప్లై చేసుకున్నాడు మేడం. ఓకే. అప్లై చేసుకుంటే ఈయనకు ఎక్స్పార్టీ అయింది. ఇది ఎక్స్పార్టీ అంటే సార్? ఎక్స్పార్టీ అంటే ఏంటంటే ఎప్పుడైనా కూడా సివిల్ కేసులు ఉంటాయి కదా, కేసులు ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఓకే. ఒకటి సివిల్ కేసు, ఒకటి క్రిమినల్ కేసు. సివిల్ కేసులలో కనుక ఎవరైనా ఒక వ్యక్తి పోయి కోర్టులో కేసు వేసుకున్న తర్వాత కోర్టు ఏం చేస్తుంది, ఇమీడియట్లీ ఆపోజిట్ పార్టీకి నోటీసులు పంపిస్తుంది. ఆ నోటీసులు పంపించినప్పుడు ఆపోజిట్ పార్టీ రిజెక్షన్ చేసినా, నేను నోటీసులు తీసుకోనన్నా, నోటీసులు తీసుకొని కోర్టుకు రాకున్నా, ఓకే, లేకపోతే వాళ్ళ అడ్రస్లో లేరు అనుకుందాం సపోజు, పేపర్లో పబ్లికేషన్ ఇచ్చి ఆ పబ్లికేషన్కి రెస్పాండ్ కాకుండా కోర్టు ఆపోజిట్ పార్టీకి వాళ్ళు అడిగింది ఇచ్చేస్తారు. ఓకే. ఇప్పుడు ఈ కేసులో ఆయన డైవర్స్ కావాలని కోర్టులో అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకున్న తర్వాత ఏమైంది, కోర్టు ఇక్కడ రాసిన అడ్రస్కి నోటీసులు పంపించింది. ఓకే. సో వాళ్ళకి అక్కడ కోర్టులో ఈ అమ్మాయి నోటీసులు తీసుకున్నది అని కానీ, అమ్మాయి నోటీసులు రిజెక్షన్ చేసిందని కానీ కోర్టులో ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది. ఓకే. సో మీకు పంపించారా నోటీస్ వాళ్ళు? అది పంపించింది మా మావయ్య వాళ్ళకి మేడం. అంటే మా ఇంటి అంటే ఈ అడ్రస్ మీ ఇల్లు కాదు, మాది కాదు. నోటీస్ వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకుంటేనే మనకు ఆ కేసు ఏందో అర్థమవుతుంది. దానికి తగ్గట్టు మళ్ళీ మనం కౌంటర్ చేయడమా లేకపోతే దాన్ని నిజాన్ని చెప్పడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఆ నోటీస్కి రిప్లై ఇవ్వరో, ఎప్పుడైతే ఆ నోటీసులను ఎప్పుడైతే రిజెక్షన్ చేస్తారో, కోర్టు మీకు ఆపోజిట్ అంటే మీ ఆపోజిట్ పర్సన్కి వాళ్ళ ఫేవరబుల్గా ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎక్స్పర్ట్ కూడా ఏం చేస్తారంటే చాలామంది అడ్రస్కి పంపించి అక్కడ ఉన్న వాళ్ళని మేనేజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఎక్స్పర్ట్ ఆర్డర్ కానీ మీరు కంపల్సరీ కోర్టుకి వెళ్ళి దీన్ని సెటిసైడ్ అనేది వేసుకుంటే మీకు ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కేసు రన్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీ ఈ కేసు కాకుండా ఇంకా మీరు ఏమైనా కేసులు పెట్టారా? ఏం లేదు. ఒకవేళ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసినట్టయితే వీళ్ళ విడాకులు రద్దయినట్ట? విడాకులు ఇయ్యనట్టు. అప్పుడు మళ్ళీ కోర్టు మళ్ళీ ట్రయల్స్ చేసి మళ్ళీ 1 yearకో 2 yearsకో మొత్తం ఈమె సాక్ష్యాలు ఏమున్నాయి, ఆయన ఏమున్నాయి అన్ని పరిశీలించి ద కోర్ట్ విల్ డిసైడ్. ఎప్పుడైనా కూడా చట్టం ఏం చెప్తుందంటే ఒక జెన్యూన్ జడ్జిమెంట్ ఇవ్వాలా అంటే ఇద్దరు సైడ్లు ఇంటనే జెన్యూన్ జడ్జిమెంట్ ఇవ్వగలుగుతారు. ఒక్క సైడ్ని ఇచ్చేదాన్ని దాన్ని జెన్యూన్ జడ్జిమెంట్ కానీ ప్రాపర్ ఆర్డర్ కానీ అనలేము దాన్ని. కానీ అట్లాంటప్పుడు మరి కోర్టు ఎందుకు ఇస్తుంది సార్ విడాకులు? వీళ్ళు రాలేదనో, నోటీస్ తీసుకోలేదనో. మన నిత్య జీవితంలో జరిగే సంఘటనల నుంచే చట్టాలు అనేవి పుడతాయి. ఇప్పుడు కోర్టు ఒక నోటీస్ మీకు పంపించినప్పుడు మీరు తీసుకొని రాలేదు అంటే దాని అర్థం మీరు ఒప్పుకున్నట్టే కదా. మౌనం అంగీకారత సూచకం అంటారు మన భాషలో జనరల్గా మన నిత్య జీవితంలో.
సో ఒక కోర్టు ఏం చెప్పింది, పలాని వ్యక్తి నీ మీద ఒక కేసు వేసాడు, రండి మనం మాట్లాడదాం రండి అని చెప్పి పిలిచింది కోర్టు. పిలిచినప్పుడు ఏం చేయాలి, కోర్టు మీద గౌరవంతో ఆ నోటీస్ తీసుకొని నీ బాధ చెప్తే, కోర్టుకి వెళ్ళి నీ బాధ చెప్తే అప్పుడు ఇన్ని దానికి తగ్గట్టు జడ్జిమెంట్ ఇస్తుంది. మీరు తీసుకొని రాలేదు అంటే నీ నోటీసులో ఉంది, నీకు కేసు ఉందనేది నోటీసులో ఉంది, నీకు తెలుసు రాలేదంటే దాని అర్థం ఏంది అంటే నువ్వేమేం చేసుకోపోని అర్థం కదా. లేకపోతే రిజెక్షన్ చేసినాం అనుకుందాం, కొందరు నోటీసులు తీసుకోరు చాలా మంది భయపడి, లేకపోతే కొందరికి చట్టాల మీద అవగాహన లేక నోటీస్ నాకు అవసరమే లేదు, వాడే పంపించేది నాకు నోటీస్ అని చెప్పి కూడా అంటుంటారు. నోటీస్ రిజెక్టెడ్ బై సో పర్సన్ రాసుకుని వెళ్ళిపోతాడు. సో రాసుకుని వెళ్ళిపోయి జడ్జికి ఇచ్చేస్తాడు. కమింగ్ బ్యాక్ టు ది కేస్ సార్, ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితిని మీరు ఇంతసేపు విన్నారు కదా. సో ఈ లెక్కన వీళ్ళు కేసుని రీఓపెన్ చేయించుకున్నప్పుడు వీళ్ళ తరఫున వీళ్ళ వాదన వినిపించాలి కంపల్సరీ, రైట్? అప్పుడు వీళ్ళు పెట్టుకోవాల్సినవి ఏంటి సార్ ఈ ఇప్పుడు ఈ కేసు కాకుండా ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఆపోజిట్ పార్టీ డైవర్స్ కావాలని వేసిండు, మీకు డైవర్స్ కావాలని వేసిండు కాబట్టి మీకు క్రుయాలిటీ గ్రౌండ్ మీద వేసిండు. అంటే క్రూరత్వంగా ఈ సెక్షన్ కూడా పెద్ద ఏమి కరెక్ట్ కూడా ఏం రాయలే, 13(1) రాసింది కానీ జనరల్గా 13(1) అయ్యే రాయాలి. కాదు సార్, అది కూడా మ్యారేజ్ డేట్ కూడా తప్పే. అడ్వకేట్ ఆఫీస్లో కానీ లేకపోతే కోర్టులో కానీ కొన్ని వందల అప్లికేషన్ పోతున్నప్పుడు ఏంటంటే ఒకటో రెండో మిస్టేక్స్ అనేవి మనం కొట్టేటప్పుడు జరుగుతుంటాయి. కాబట్టి ఆ ఒక్కదాని బేసిస్ మీదనే కోర్టు ఏం డిస్మిస్ ఏం చేయదు, మ్యారేజ్ జరిగిందా లేదా అనేది పాయింట్. ఆమె క్రూరత్వంగా ప్రవర్తిస్తుంది అనేసి ఒక కారణమే పెట్టారు. మీకు మీ భర్తతో కలిసి ఉండాలి అనుకుంటే మీరు వెళ్ళి ఆర్సీఆర్ అనే పిటిషన్ వేసుకోవాలి, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటాం మనం. అంటే నా భర్తతోని కలిసి జీవించేటట్టు నాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి మీరు వేసుకోవాలి. అప్పుడు ఏంది, జడ్జి మొదట 2 అప్లికేషన్లు ఉంటాయి, భర్త ఏమో డైవర్స్ అడుగుతుంటాడు, భార్య ఏమో కలిసి ఉంటే ఆడుంటుంది. సో ఈ 2 అప్లికేషన్లు కలిసి జడ్జి పరిశీలించి దాన్ని ఏం చేయాలని డిసైడ్ చేస్తారు. వీళ్ళ అత్తగారితో ఫోన్ మాట్లాడే ప్రయత్నంలో ఉన్నాం మేము. ఒక్క నిమిషం. హలో హలో హలో, నమస్తే అమ్మా. మేము సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నామమ్మా. మీ కోడలు ఇక్కడ ఉంది, మణికంఠ మీ అబ్బాయి కదా. సో మరి మీ కోడలు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, నన్ను ఇట్లా ఇంటి దగ్గర వదిలేసిండ్రు, నన్ను తీసుకుపోతలేరు, నా భర్త పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది నాతో కలిసి ఉండట్లేదు, నన్ను కొడుతున్నాడు అని చెప్తుందామా. మేడం ఆమెకి మొగోడు కాదంటాడు ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మ నాన్న నాకు అంత అదే ఏదింపులు. అంటే మీ కోడలు అనిందా అట్లా? వాళ్ళు అనబట్టే కదా ఒక్కసారి ఏం తెలవ కన్నదక్క అని వాళ్ళ నాన్నకు అర్థం చెప్పకొచ్చింది. అంటే ఆ అమ్మాయి చెప్తుందమ్మా, ఆ అమ్మాయి ఏమంటుందంటే నా భర్త 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఒకటే ఇంట్లో కలిసి ఉన్నారంట కదా మీరందరూ, కలిసి ఉన్నా గానీ భర్త నన్ను ముట్టుకోలేదు అని చెప్తుందామా. మరి ఇప్పుడు మొగడు ఎందుకంట మరి అంటుంది మరి నన్ను ముట్టుకోలేదు, నేనంటే ఇష్టం లేదు, కానీ ఇంకో అమ్మాయి ఉంది ఆయనకి అని చెప్తుందామా. ఇంకొక అమ్మాయి ఉంటే ఏది ఎట్లా పోతుంది, ఎట్లుంటది అమ్మాయి మా పిల్లలు చేసుకున్నాక చేతులారా నాశనం చేసుకున్నా జీవితం. మరి ఇప్పుడు సరే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే ఇద్దరిని డాక్టర్ దగ్గరకు పంపించినరా మరి మీరు? చూపించాం, మా వాడికి లేదని చెప్పేది ప్రకారం చేస్తే వాళ్ళు అన్నారు కదా, యూకే ఇట్లా అంటుంది కదా, ఆయన ఇట్లా చేస్తుంది అది చేస్తుంది అక్కడ ఉంటలేదు అంటుంది కదా. ఒకసారి సమరం దగ్గరికి వెళ్ళామండి, ఇక్కడ కాదు అక్కడ కాదు, విజయవాడ సమరం దగ్గరికి వెళ్ళాం. మీ వాళ్ళ వాళ్ళతో ఏం లేదు, ఎందుకు మాట్లాడుతున్నావు ఆమె తెలియదయ్యా అని చెప్పాడు. నేను హాస్పిటల్ కూడా చూపించాను మేడం ఆమెకి. ఆమె ఏమన్నదంటే ఏమో గర్భసంచి ఇచ్చుకోవట్లేదు మేడం అంటే వస్తాం ముట్టయినాక. ఆమె నెలలు కూడా సరిగ్గా రాకపోయేది, అంత ముందు రాకపోయేదంట. మరి ఇక్కడికి వచ్చినాక మరి నెల వస్తుంది కొద్దిగా అవుతుంది అన్నది. అయితే మరి ఎమ్మటైతే చూడరు కదా మేడం పెళ్ళైన పిల్లల కోసం. ఆమె చెప్పేసి 1 సంవత్సరం ఆగిన కానీ చూపిస్తూనే ఉన్నా. చూపిస్తే ఆయనకు చూడరు అని మేడం దగ్గర అంటే అన్నది కదా, అమ్మాయి ఆయనకు చూడు కదా, నీదే ప్రాబ్లం ఉంది. హలో హలో, మణికంఠ గారా అండి? అవునండి, ఎవరు? నేను సుమన్ టీవీ నుంచి రమ్య మాట్లాడుతున్నా అండి. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మీ వైఫ్ ఉన్నారు, మీ వైఫ్ మీ బామ్మర్ది ఇద్దరు ఇక్కడికి వచ్చి ఉన్నారు, నాకు నా భర్త కావాలి నేను ఇంటికి వెళ్తా అని అంటుంది ఆ అమ్మాయి. ఇప్పుడు ఏమైందండి, కలిసి ఉండలేదు అంటున్నారు కదండి. ఇప్పుడు అది అనకుండానే ఆమెకు పచ్చిగా మాట్లాడొద్దు కానీ అనొద్దు కానీ, ఎట్లా అంటే మా ఆయనకు లేదు అని ఇట్లాంటి మాట పక్కింటి వాళ్ళకి ఇంటి వాళ్ళకి చెప్తారండి. ఒక్కసారి అంటే వదిలేశాను, నేను మొత్తం మాటలు మాట్లాడొద్దని పెద్ద మనుషులతో కూర్చోబెట్టి చెప్పాను. సరే అన్నది. సరే అన్న తర్వాత కూడా మళ్ళీ 2వ సారి అదే మాట అని, 3వసారి అదే అని, వాళ్ళ ఇంటికాడని మోతనం లేదు ఆతనం లేదు అని చెప్పి అన్నది. అది కరెక్టేనండి? నాకు అర్థమైంది. అంటే మీరు చెప్పినట్టుగా నిజంగా అదే జరుగుంటే మాత్రం ఏ అబ్బాయికైనా కొంచెం ఇబ్బందికరమే, అట్లా చేయడం తప్పే. మీకు మీ భార్య అంటే ఇష్టం లేదా?
లేదండి ఇప్పుడు నాకు ఆ మాటలు అన్న తర్వాత మేము అసలుకే పోయింది. ఇప్పుడు కాదు, పెళ్ళైన తర్వాత. ఇప్పుడు పెళ్లికి నెల రోజుల ముందు బాగా ఫోన్ మాట్లాడుకున్నారట, బాగున్నారట కదా ఇద్దరు? బాగా మాట్లాడుకోలేదండి, ఏదో సాయంత్రం మార్నింగ్ మామూలు మాట్లాడాము. ఎందుకు, మీకు ఇష్టం లేదా మరి? పెళ్లి ఇష్టం లేక చేసుకున్నారా, ఇష్టం ఉండి చేసుకున్నారా? ఇష్టం ముందే చేసుకున్నాను, ఇష్టం లేక చేసుకోలేదు అని అనలేదు నేను. ఇష్టం ముందే చేసుకున్న తర్వాత ఇవన్నీ మాటలు మాట్లాడిన తర్వాత ఎట్లుంటారు ఇప్పుడు మూడు అన్న తర్వాత ఉంటాడు. అంటే పెళ్లి ముందే మాట్లాడిందా మీతో ఇవన్నీ? ఇవన్నీ కాదు, పెళ్ళైన తర్వాత మాట్లాడింది అంతా. ఓకే, పెళ్ళైన తర్వాత అసలు పెళ్లి అయినప్పటి నుంచి అసలు మాటలే లేవు అని చెప్తుంది అమ్మాయి. మరి మీకు అట్టెట్లుంటాయండి, ఉండకుండా ఎట్లుంటో చెప్పండి. అదే అందుకే అడుగుతున్నా, అమ్మాయి చెప్పింది నాకు ఒక వర్జను, మీ వర్జన్ ఏంటనేది అడుగుతున్నా నేను. ప్లస్ ఇప్పుడు ఎవరైనా సరే ఎంతసేపు చేస్తారండి? మా అంటే ఒక సరే బయట వచ్చిపోతుంది అంటే బయటికి వచ్చిందా, మంచి వద్దు చెడు వద్దు, ఎంతసేపు ఉన్నా తప్ప ఇంకేమీ లేదా. ఒక్క నిమిషం, ఏంటంటే అమ్మాయి చెప్తున్నది వాళ్ళ ఇంటి దగ్గర ఎవరు లేకున్నా కూడా బయటే వదిలేసి వెళ్ళిపోయినారంట. ఎందుకు అంతగా, అంత కక్ష ఎందుకు మరి? చెప్పేదేనండి, ఇవన్నీ మాటలు పడితే ఏడపడతానండి, నాకు అర్థం కాదు. ఆ ఇంట్లో 10 రోజుల నుంచి అన్నం తినకుండా కూర్చుంటే చచ్చిపోతే ఎవరి ప్రాబ్లం, ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? మీరు భర్త కదండి, అడగాలి కదా ఎందుకు తినట్లేదని, తినిపించాలి కదా. నాకు ఆకలి కావట్లేదని మాట్లాడుతున్నామా అంటే ఏం చేయండి మరి? అనుకున్నాను ఇంటికాడ వదిలిపెట్టి వచ్చేసి నాకు ఇవన్నీ ఫ్రీ కార్డులు ఉన్నాయని చెప్పి వద్దు అనుకున్నాను నేను. ఇంకా అంటే మీకు ఇంకొకరితో ఎవరితోనో సంబంధం ఉంది అని అంటుంది మరి? లేదు, ఎవరో చెప్పమనండి మరి, నాకు ఎవరో చెప్తే నేను కూడా పోతాను అక్కడికి. మరి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయమ్మా ఆయనకి ఏమైనా సంబంధం ఉందని? వాళ్ళ ఫోన్లోనే ఉన్నాయని చెప్పేసి చూసారు అంతే. తనని కొట్టారంటున్నారు, మరి ఎందుకు కొట్టారు మీరు? చెప్పేదేనండి, ఈ మాటలు మాట్లాడుతుంటే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఊకే మాట్లాడుతుంటే ఏమన్నా మరి నీకు బుజ్జగిని చెప్పినా వినట్లేదు, ఒక దెబ్బేసిన అప్పుడు కూడా ఏం లేదు. మరి ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు ఆమె ఏమంటుందంటే నాకు నా భర్త కావాలి అని చెప్పేసి ఆ కేసుని తిరిగి ఓపెన్ చేపిస్తా అంటుంది. నాకైతే అవసరం లేదండి, నాకైతే అది వాస్తవం. ఎంత కొట్టుకున్నా సరే నేను చావడానికి చెప్తాం, కానీ నాకైతే అవసరం లేదు. ముందే చెప్తున్నా, అది కూడా వాస్తవం. 4 రోజుల కింద ఫోన్ చేసి 50 లక్షలు ఇస్తే నేను వదిలేస్తా అని మాట్లాడిందా లేదా అడగండి. రికార్డింగ్ ఉందా అండి ఏమైనా మీ దగ్గర? రికార్డింగ్ ఐఫోన్ అంటే నాది రికార్డింగ్ లేదు. సో ఇప్పుడు మీ ఆయనకు 2 రోజుల కింద ఫోన్ చేసినామా, నిజమేనా ఇది? ఫోన్ చేయటం అయితే వాస్తవమే మేడం. నేనైతే ఏది మాట్లాడలేదు. ఇట్లా ఏందయ్యా మరి నా జీవితం ఇట్లా నాశనం చేసావేంది అని అడిగాను, అంత మించి నేను ఏది మాట్లాడలేదు మేడం. సరే, మీ ఇద్దరికి మధ్యలో కలిసి ఉండాలని ఉండేనా లేదా అనేది పక్కకు పెడితే, మీరిద్దరు కలవాలనే ప్రయత్నంలో జరిగిన విషయాలు బయట చెప్తున్నాం అనేసి అంటున్నాడు. బయట చెప్పలేదు మేడం, మా పేరెంట్స్కే ఒక్కరికే చెప్పాను. దానికన్నా ముందు మీరిద్దరు డిస్కస్ చేసుకున్నారు. అయ్యా మరి ఇట్లా ఉంది, మరి ఇంకొంచెం ట్రై చెయ్యి అని అడిగాం. అడిగితే నాకు అవసరం లేదు, నేను చెయ్యను, నాది ఇంతే అని మాట్లాడాడు. సరే అని చెప్పేసి సరే ఇట్లానే అంటున్నాడు కదా అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పాను, వాళ్ళ మదర్కే చెప్పా. ఇట్లా అంటున్నాడు అత్తయ్య, మరి ఏం చేయాలి అని. సరే అని చెప్పేసి సరే అని అట్లానే ఆగిపోయా. 1 year దాకా ఆగిపోయా. ఫస్ట్ నైట్ ఉంటుంది కదా మేడం, అప్పుడు ఒక్కటే కలిసింది, ఇంకా మళ్ళీ తర్వాత కలవలేదు మేడం. సో అసలు మీ ఇద్దరికి అసలు ఫీలింగ్సే లేవు మేడం. ఆ అబ్బాయికి అంటూ లేదు, నాకున్నాయి. సో సార్, బేసిక్గా మీరు మొత్తం విన్నారు, అంతా మన ముందే జరిగింది. సో వాళ్ళిద్దరు తల్లి కొడుకులు కూడా మాట్లాడినరు మనతోని. సో ఇద్దరికి ఒకరిపైన ఒకరికి అట్రాక్షన్ లేదు బేసిక్గా. ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఈమెకి ఇష్టం ఉన్నా ఆయన రావట్లే అని ఏమంటుంది. ఇదే మెయిన్ సమస్యగా కనిపిస్తుంది తప్పితే వేరే ఏ సమస్య కనబడతలేదు వీళ్ళ రిలేషన్లో. సో ఇలాంటి సమస్యను మరి ఏం చేయాలంటారు? అసలు దీన్ని ఎట్లా తీసుకోవాలి? కౌన్సిలింగే కంపల్సరీ. వీళ్ళు కలవకపోవడం అనేది ఒరిజినల్ సమస్య. అవును, ఆ ఒరిజినల్ సమస్య నుంచే మిగతా అన్నీ ఉత్పన్నమైపోయి వీళ్ళిద్దరి మధ్యలో ఈ అపోహలకు కానీ వాటికి కానీ దారితీసింది ఇది. సో వీళ్ళు ఒకవేళ కనుక కలిసి ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఈ కౌన్సిలింగ్ ద్వారా అయితే వీళ్ళు 100% మార్చగలిగే అవకాశం ఉంది. ఆయనకు డైవర్స్ వచ్చినాయి కాబట్టి, ఎక్స్పార్టీ డైవర్స్ వచ్చినాయి కాబట్టి ఆయన స్ట్రాంగ్గా నేను కంపల్సరీ కోర్టుకి వెళ్తాన్నాడు కాబట్టి వెళ్ళిండు కాబట్టి రాకపోవచ్చు. ఏం కన్సిడర్ చేస్తారు? అసలు ఏమీ లేవు ఇద్దరి మధ్యలో, రిలేషన్ ఎత్తైతే లేదు అసలు. ఒకదానికి వీళ్ళు చెప్తున్న దానికి ప్రూఫ్ లేదు, వాళ్ళు అంటున్న దానికి ఇది లేదు. సో ఇప్పుడు ఈ అమ్మాయి కనుక కలిసి ఉంటా అంటే మాత్రం మనం డెఫినెట్లీ ఆర్సీఆర్, ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆర్సీఆర్ పిటిషన్ వేసుకుంటే అక్కడ జడ్జి గారు కౌన్సిలింగ్ చేస్తారు. ఓకే, అప్పుడు తప్పకుండా రావాల్సిందే అబ్బాయి కూడా. డెఫినెట్లీ రావాలి. ఓకే, ఇప్పుడు ఇది రీఓపెన్ అయిన తర్వాత దీంట్లో కూడా కౌన్సిలింగ్ అడగచ్చు, దీంట్లో కూడా కౌన్సిలింగ్ అడగచ్చు, దాంట్లో కూడా కౌన్సిలింగ్ అడగచ్చు. ఓకే. ఫ్యామిలీ కేసులలో ఎప్పుడైనా ఏంటంటే ఎవరైనా డైవోర్స్ చేసినప్పుడు
అది ఫస్ట్ కౌన్సిలింగ్ కానీ మీడియేషన్ కానీ పంపిస్తారు. అక్కడ సమస్యను ఐడెంటిఫై చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఈమె వర్షన్ వింటారు, వాళ్ళ వర్షన్ వింటారు. విన్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో సేమ్ అక్కడ కూడా అంతే. వీళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏముంది, ప్రాబ్లం ఏముందని ఐడెంటిఫై చేసి వాళ్ళని కలపడానికి కానీ లేదా ఒకవేళ కలిసి ఉండలేము అనుకుంటే వాళ్ళని డైవర్స్ వైపు కానీ తీసుకెళ్తారు. ఇద్దరి మధ్యలో కొట్లాటలు లేవు, ఒక కౌన్సిలింగ్తో సెట్ అవుతుందని అనుకుందాం. సెట్ అయితే మంచిదే, అవ్వకపోతే ఈమె పరిస్థితి ఏంటి మరి? ఆమెకి ఎవరున్నా లేకపోయినా ఆమెకు చట్టం అయితే అండగా ఉంది కదా. చట్టం అయితే ఎప్పుడు ఆమె తరపున నిలబడుతుంది తప్పకుండా. ఇప్పుడు అదే చెప్తున్నాం మనం. ఆమె గనక కలిసి ఉండాలి అనుకుంటే ఆమె ఇప్పుడు చేయాల్సింది ఆర్సీఆర్ అనే పిటిషన్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే వెళ్ళి అత్తగారింట్లో కూడా ఉండొచ్చు. ఆమె డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉండొచ్చు అని మీరు చెప్తున్నారు సార్. ఇంట్లోకి కూడా రాని అట్లా చుట్టుబట్టి ఈడ్చి కొడుతున్నారు సార్. మీరు డొమెస్టిక్ వైలెన్స్ కింద మీరు కేసు వేసుకోవచ్చు. రెసిడెన్స్ ఆర్డర్ అని ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ అనేది వేరు, డౌరీ హరాస్మెంట్ కేసు వేరు. డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక సివిల్ కేసు. అది కోర్టులో వేసుకుంటాం మనం, లేదా ప్రొటెక్షన్ ఆఫీస్ దగ్గర వేసుకుంటాం. ఓకే. ఈ హరాస్మెంట్ అనేది భార్యని హరాస్మెంట్ చేయటం అని కానీ లేకపోతే డౌరీ డిమాండ్ చేయటం కానీ ఇది క్రిమినల్ కేసు. ఇది పోలీస్ స్టేషన్లో వేసుకుంటాం. ఈ రెండు డిఫరెంట్. చాలా మంది ఏంటంటే ఈ రెండు ఒకటే అనుకుంటారు. డిపి యాక్ట్ అంటారు. డిపి యాక్ట్ అంటే ఏంది? డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. అందరూ డిపి యాక్ట్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని అందరూ అనుకుంటుంటారు. డొమెస్టిక్ వైలెన్స్ ఏమో మనకు ఆడపిల్లలకి ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు దాంట్లో చాలా దగ్గర నాకు తెలిసి ఒక 20 to 25 రిలీఫ్స్ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఈమె వర్కింగ్ ఉమెన్ కాదు కాబట్టి మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆమె జీవితాన్ని కోల్పోయింది అనుకుంటే కాంపెన్సేషన్ వేసుకోవచ్చు, అలిమనీ కూడా వేసుకోవచ్చు. 498 కేసు వేసాం సార్ ఫస్ట్లోనే. అంటే ఈ కేసు రాకముందు వేసాము. వాళ్ళు ఏంటంటే డబ్బు చూస్తున్నారు కానీ మనిషిని వాల్యూ అనేది చూడట్లేదు. పోలీసులు ఏంటంటే లేదమ్మా వాళ్ళు ఏది అంటున్నారు అది అంటున్నారు, మేనేజ్ చేసేసి డబ్బులతో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకెళ్ళి సపోర్ట్ వస్తుంది కానీ మాకెళ్ళి సపోర్ట్ అంటే ఎవరు లేరు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఆడపిల్ల వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పుడు ఏంటంటే జనరల్గా ఆడపిల్ల సైడ్ నిలబడతారు పోలీసు వాళ్ళంతా. ఓకే. ఒక్కసారి నువ్వు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళని పిలవాల్సిందే. పిలిచిన తర్వాత అక్కడ కూడా కౌన్సిలింగ్ చేస్తారు. ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి జనరల్గా ప్రతి ఫ్యామిలీ ఇష్యూలో ప్రతి దగ్గర కౌన్సిలింగ్ ఎందుకు చేస్తారు అంటే ఏంటంటే వాళ్ళకి ఏమన్నా ఆవేశం కానీ లేకపోతే అర్థం చేసుకునే తత్వం కానీ ఒక రెండు డిఫరెంట్ వ్యక్తులు కలిసినప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి సాగడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టే క్రమంలో అపార్థాలు ఇట్లా చేసుకొని విడిపోతారేమో అని చెప్పేసి ప్రతి దగ్గర కౌన్సిలింగ్ అనే సెషన్ పెడతారు. 498 కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా సేమ్ ప్రాసెస్. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కలిసి ఉంటా అంటే మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసి నువ్వు ఇచ్చిన పిటిషన్ని క్లోజ్ చేస్తారు. అక్కడ కలిసి ఉండలేని పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్లీ నిన్ను అడిగి నీ పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా వాళ్ళు 100% ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో మీతో, అవును, వాళ్ళతో కూడా వ్యతిరేకంగా మాట్లాడి వెళ్ళిపోయారు. ఆ పెద్ద మనుషులతో కూడా వ్యతిరేకంగా. అవును, మాకు అవసరం వాళ్ళు స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిచ్యువేషన్ నేను అమ్మాయిని కలిసి ఉండలేను అనేది వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు. ఇంతకుముందు మీరు అన్నట్టు పోలీస్ స్టేషన్లో కనుక కేసు తీసుకోకపోతే మీరు ఆయన పై అధికారి, ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో తీసుకోలేదు, ఒక ఎస్ఐ స్థాయిలో సిఐ స్థాయిలో తీసుకోకపోతే వాళ్ళ పై అధికారికి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇది కూడా కాకపోతే మీరు డైరెక్ట్ కోర్టుకి వెళ్తే కోర్టే డైరెక్ట్ ఎఫ్ఐఆర్ చేసేస్తారు, కోర్టు చేస్తారు. డిఎస్పీకి వెళ్ళి 498 కేసు ఓపెన్ చేపిద్దామంటే మేము స్పందనలు వేసినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, ఆల్రెడీ విడాకులు వచ్చిన తర్వాత నువ్వు 498 కేసెస్ ఏంటి, ఎక్కడుంది ఈ చట్ట ప్రకారం అని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు. మీరు ఎప్పుడైతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఈ డాక్యుమెంట్ చూపిస్తున్నట్టుంది, నాకు డైవర్స్ అయిపోయింది అని చెప్పి డాక్యుమెంట్ చూపిస్తున్నట్టుంది. ఇది పూర్తి డైవర్స్ కాదు, ఇది ఎక్స్పార్టీ డైవర్స్ అంటారు దీన్ని. ఇది మనకు అందరికి అర్థమయ్యే భాషలో, అంటే టెక్నికల్గా కాకుండా ప్రతి సామాన్య వ్యక్తికి అర్థమయ్యే భాషలో అంటే హాఫ్ డైవర్స్ అన్నట్టు, అంటే సగమే. మళ్ళీ దీన్ని రీఓపెన్ చేస్తే ఇది మళ్ళీ ఈ కాగితం పనికిరాంది అయిపోతుంది. కాబట్టి రీఓపెన్ చేసే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే పెద్ద డిలే కూడా ఏం లేదు. ఇది వచ్చేసి 28 జూన్ 2024లో వచ్చింది కాబట్టి మీకు 2024లో వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఇది మీకు రీఓపెన్ అయ్యే అవకాశమే ఉంటుంది కేసు. ఇంకా మన సైడ్ నుంచి ఎలాంటి అంటే ఇంతకుముందు చెప్పినట్టు అన్నీ ఇప్పుడు మీరు ఆర్సీఆర్ వేసుకోవచ్చు, ఆ ఇంట్లో ఉండాలంటే రెసిడెన్స్ ఆర్డర్ అడగచ్చు, ఆ ఇంట్లో ఉండాలని లేదు నాకు నేను సొంతంగా ఉంటా అంటే మీరు రెంట్ అడగచ్చు, రెంట్ అడగచ్చు, మీరు మెయింటెనెన్స్ అడగచ్చు, తర్వాత మీకు కాంపెన్సేషన్ లాస్ ఆఫ్ కాంపెన్సేషన్ అడగచ్చు. ఇంకా మీకు ఇప్పుడు
ఈ మొత్తం సినారీలో ఏంటంటే ఇప్పుడు ఈ డాక్టర్ సమరం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లారా వాళ్ళే చేయించుకున్నారా? వాళ్ళే చేయించుకున్నారు. వాళ్ళే అంటే చేయించుకున్నారు. అబ్బాయి వాళ్ళ అమ్మ వెళ్ళి చూపించుకున్నా, అది కూడా మాకు చెప్పలేదు. ఆహా, నేను ఇంట్లోనే ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు అత్తయ్య అని మా హస్బెండ్ని అడిగాను, అత్తయ్యని అడిగాను. ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు ఏదైతే లైంగికంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయని మీరు ఫీల్ అయితే, ఇది నేను అందరికి చెప్తున్నా ఏంటంటే, మీతో పాటు అందరికి చెప్పేది ఏంటంటే, మీరు కోర్టులోకి వెళ్ళి దానికి సంబంధించి టెస్ట్ చేయండి అని చెప్పి కూడా పిటిషన్ వేసుకోవచ్చు. ఓకే, కోర్టు బాగా ఎక్స్పర్ట్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి అలా పంపించి కోర్టు రిపోర్ట్ తెప్పించుకుంటుంది. ఓకే, ఆ అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ ఆయన లైంగికంగా యాక్టివ్ లేడు, పార్టిసిపేషన్ లేదు అంటే మీరు అక్కడి నుంచి కూడా రిపోర్ట్ తెప్పించుకోవచ్చు. ఒకవేళ ఆ రిపోర్ట్లో కనుక గవర్నమెంట్ నుంచి వచ్చిన రిపోర్ట్లో కనుక ఆయన లైంగికంగా స్ట్రాంగ్గా లేడు అని కనుక వస్తే మీరు డెఫినెట్లీ మీరు 100% మీరు కాంపన్సేషన్కి హ్యూజ్ కాంపన్సేషన్ అంటే పెద్ద మొత్తంలో మీరు కాంపన్సేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వరకు సార్ మీకు చెప్పాల్సినవి అన్నీ చెప్పినారు. సో మీకు లీగల్గా మీకు ఒక క్లారిటీ వచ్చింది, రైట్? వచ్చిందా? ఇంకేమైనా డౌట్ ఉందా? లీగల్గా అయితే ఎలాంటి అంటే ఇప్పుడు ఆర్సీఆర్ ఒకటి వాళ్ళు ఏమన్నా కాంప్రమైజ్కి వచ్చి జనరల్గా కాంప్రమైజ్ చేసుకొని కలిసి ఉండటానికో విడిపోవడానికో అంటే అది మీకు పిల్లలు లేరు కాబట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఇంకొక సలహా ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఇట్లాంటి డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు కలిసే ప్రోగ్రామ్ పెట్టుకోకండి. ఏదన్నా కారణం వల్ల ఇట్లా సగం డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అయితే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు లీగల్గా ప్రాబ్లం అవుతుంది. పుట్టిన పిల్లలు తండ్రి లేక తల్లి లేక వాళ్ళు కోర్టు చుట్టూ పుట్టినప్పుడు తిరగాలి. పిల్లల బతుక అన్యాయం అయిపోతుంది వీళ్ళ వల్ల. పెళ్ళైన తర్వాత ఒక 1-2 years వెయిట్ చేసి ఇద్దరికి జీవితాంతం కలిసి ఉండగలుగుతాం అంటేనే పిల్లల్ని కనాలి. ఒకటే ఏంటంటే, ఇప్పుడు వరకు మీరు ఏం కొట్లాడుకున్నారు, ఏమైంది, ఇదంతా పక్కకు పెట్టి నువ్వెంత కొట్టుకొని ఇక్కడ దాకా తీసుకెళ్ళకండి. ఉన్నది ఉన్నట్టుగా అట్లే ఉంచి కరెక్ట్ ఒక ప్లేస్లో ఉంది, దాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి లీగల్గా మాత్రమే. అర్థమైందా? ఈ విధంగా తీసుకెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉండండి. లీగల్గా మీరు కరెక్ట్గా వెళ్తే మాత్రం కంపల్సరీ మీకు న్యాయం జరుగుతుంది. మీకు ఒకవేళ లీగల్గా ఏమైనా ప్రాబ్లం ఎదురైంది, మీకు అర్థం కాలేదంటే నాకు ఫోన్ చేయండి, నేను ఐ విల్ గైడ్ యూ యాజ్ ఎ ఎక్స్పర్ట్ అడ్వకేట్. ఐ విల్ గైడ్ యూ. ఓకే, డన్. అర్థమైంది కదా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, చాలా విచిత్రమైన బాధ ఇది. సో ఇలాంటి ఒక విచిత్రమైన బాధ వచ్చినాక మాకు కూడా ఏం చేయాలనో అర్థం కాలేదు. బట్ కంప్లీట్లీ అడ్వైస్తోని వాళ్ళకు ఒక సొల్యూషన్ దొరికింది. దాన్ని తగ్గట్టుగా కరెక్ట్గా పాటిస్తే వాళ్ళతో పాటు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది చెప్పుకోలేక ఇంట్లోంచి బయటికి రాలేక ఇట్లా లోపల గింజుకుంటున్న వాళ్ళకి కూడా ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాం. లీగల్గా భారతదేశం మొత్తం కూడా స్ట్రాంగ్ అవ్వాలి, అదే మా యొక్క ప్రయత్నం. కాబట్టి మీ అందరికీ సమాధానం దొరికిందని అనుకుంటూ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్ జర్నీ. యాంకర్స్ డ్రెస్ కటసీ శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.